హాయ్ హలో ఎంవ్యూస్ న్యూస్కు స్వాగతం. ఇవాళ మీతో సరికొత్త విషయం మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇవాళ మొత్తం సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ న్యూస్లో కావచ్చు, వైరల్ అవుతున్నటువంటి బాగా హల్చల్ చేసినటువంటి ఒకే ఒక ప్రధానమైన అంశం ఏంటంటే మంచు మనోజ్ వివాదం. మంచు మోహన్ బాబు కలెక్షన్ కింగ్, సినీ పరిశ్రమలోన ఎన్నో విజయాలు చెవి చూసినటువంటి నట దిగ్గజం మంచు మోహన్ బాబు కుమారులు ఇద్దరు మంచు విష్ణు, మంచు మనోజ్ ఎందుకు గొడవ పడుతున్నారు? వాళ్ళిద్దరి మధ్య ఏ వివాదం రోడ్డెక్కేలా చేసింది? ఆ తర్వాత చినికి గాలివాన అయినట్టు ఈ వివాదం వ్యక్తిగత వివాదం కాస్త బహిరంగం ఎందుకు అయ్యింది? ప్రజలందరూ కూడా, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా వాళ్ళింటి వైపే, మంచు వాళ్ళింటి వైపే తొంగి చూసేలా ఏం జరిగింది అన్న విషయాన్ని మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను. ప్రధానమైనటువంటి మెయిన్ న్యూస్ ఏమొచ్చిందంటే మంచు మనోజ్ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి ఫిర్యాదు ఇచ్చారు. ఏంటి? తన తండ్రి మోహన్ బాబు తన పైన దాడి చేశారు అని. అలాగే మోహన్ బాబు గారు కూడా ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు, దాడి చేశారు అని. ఇలా పరస్పరం తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు అని మనకు వార్తలు వినవస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని మనం కాస్త వివరంగా ఆలోచిస్తే, లోతుగా ఆలోచిస్తే అసలు వీరిద్దరూ ఎందుకు విభేదించారు? తండ్రి కొడుకుల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు, కుటుంబం మధ్య రావచ్చు, అన్నదమ్ముల మధ్య రావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, ఆర్థికపరమైన విషయాలు, ఆస్తిపరమైన విషయాలు వస్తుంటాయి, తగాదాలు రావు అని కాదు. అయితే అవి రచ్చకెక్కాల్సినటువంటి తీవ్రంగా ఎందుకు పరిణమిస్తున్నాయి? పోలీసులు జోక్యం చేసుకునేంత దాకా ఎందుకు వెళుతూ ఉన్నాయి అంటే ఖచ్చితంగా అక్కడేదో వ్యవహారంలో అటు ఇటుగా జరిగి ఉండడం వల్ల అన్యాయం జరిగిన వాళ్ళు రోడ్డెక్కి గొంతెత్తి అరుస్తూ ఉండవచ్చు అని సామాన్యంగా, సాధారణంగా మనమందరం అనుకుంటుంటాం. సో ఇక్కడ ఏం జరిగిందంటే మంచు మనోజ్ గత కొంతకాలంగా తన సోదరుడు మంచు విష్ణుతో విభేదిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఆస్తి విషయమే. తన తండ్రి సంపాదించినటువంటి ఆస్తిలోన తనకు సరైనటువంటి వాటా దక్కట్లేదు, తనను నిరాదరణకు గురి చేశారు, చిన్న చూపు చూస్తున్నారు అనేటువంటి భావంతోన మంచు మనోజ్ రగిలిపోతున్నట్టు మనకు తెలుస్తుంది. మోహన్ బాబు గారు తన సినీ జీవన ప్రస్థానంలోన ఎన్నో విజయాలు నమోదు చేసి అద్భుతంగా సంపాదించి 4 రాళ్ళు వెనకేసుకొచ్చినటువంటి కష్టజీవి. భక్తవత్సల నాయుడుగా మొదలుపెట్టి మోహన్ బాబుగా ఎదిగి సినీ పరిశ్రమలో తనకంటూ చెదరని ముద్ర వేసుకున్నటువంటి మోహన్ బాబు గారి ఆస్తుల విలువ ఇప్పుడు దాదాపు 2000 కోట్ల పైమాటి అని అందరూ అంటూ ఉన్నారు. ఈ ఆస్తుల్లోన సింహభాగం శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలకు సంబంధించింది. ఎందుకంటే 50 విద్యా సంస్థలు దానికి అనుబంధంగా ఉన్నాయి. మోహన్ బాబు యూనివర్సిటీ కూడా ఉంది. సో దీని నుంచి నికరంగా వచ్చేటువంటి ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విద్యానికేతన్ విషయంగానే అన్నదమ్ములిద్దరి మధ్య మనస్పర్ధలు చెలరేగినట్టు మనకు చాలా చాలా స్పష్టంగా తెలుస్తోంది. మంచు మనోజ్, మంచు లక్ష్మి, మంచు విష్ణు ఈ ముగ్గురికి కూడా మోహన్ బాబు గారు గత కొంతకాలమే ఆస్తిని విభజించారు అని మనకు ఈరోజు తాజాగా తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే ఈ విభజన సరిగ్గా జరిగిందా, జరగలేదా అనేది ఇప్పుడు అందరికీ కుతూహలం కలిగించే విషయం. వాస్తవానికి ప్రతి ఇంటిలో కూడా జరిగేటువంటి తంతే ఇది. కాకపోతే ఇంటి గుట్టు రట్టయినప్పుడు అందరూ కూడా తొంగి చూస్తారు. ఇవాళ మంచు కుటుంబంలో జరుగుతున్నటువంటి విషయం ఇదే. మంచు విష్ణు గారు ఒకానొక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు. అంటే సినీ పరిశ్రమ గురించి మాట్లాడుతూ మీడియా ముందు ఒక మాట అన్నారు. అసలు మీడియాకు మేము ఆహారంగా మారిపోతున్నాం, మా వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి, అన్వాంటెడ్ అన్నెసరీ ఫుటేజ్ మీకు ఇవ్వడం వల్ల మీరు ఫేమ్ అయిపోతున్నారు. నో డౌట్ మీ వల్ల మేము ఫేమ్ అవుతున్నాం, మా వల్ల మీరు ఫేమ్ అవుతున్నారు. కొన్ని సందర్భంలో మా వ్యక్తిగత అంశాలు, మా వ్యక్తిగత విషయాలు కూడా మీకు వైరల్ అవుతున్నాయి, దానికి మేమే కారణమైపోతున్నాము అని చెప్పినటువంటి విషయం ఈరోజు నాకు ఎందుకో గుర్తుకొస్తుంది. అదే విషయం ఇవాళ మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య చోటు చేసుకుంటుంది. వారిద్దరి ఆస్తి గొడవ లేకుంటే ఏదో ఘర్షణ వ్యవహారం ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం దాకా
తెగ వైరల్ అయిపోతుంది. సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ న్యూస్లో కావచ్చు, ఇవన్నీ కూడా వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. మోహన్ బాబు గారు మొదటి భార్యకు సంబంధించినటువంటి సంతానం మంచు విష్ణు, మంచు లక్ష్మి. ఆ తర్వాత ఆ భార్య అనారోగ్య కారణంతో ఆమె పరమపదించడంతో రెండవ వివాహం చేసుకున్నారు. ఆమె సోదరిని వివాహం చేసుకున్నారు. ఆమెకు జన్మించినటువంటి బిడ్డ మంచు మనోజ్. మంచు మనోజ్ను మోహన్ బాబు గారు గారాబుగానే చూసుకున్నారు, చాలా చక్కగా పెంచారు. ఏ తండ్రి కూడా బిడ్డల్ని చెడిపోవాలని చూడరుగా చక్కగానే పెంచారు. వాళ్లకు అన్ని సౌకర్యాలు సమకూర్చారు. వాస్తవానికి మోహన్ బాబు గారు మంచు లక్ష్మి, మంచు విష్ణు వీరిద్దరిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని చాలా కలలు కనేవారట. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా విద్యా విషయకంగా చాలా ఇష్టం ఆయనకు. అందుకే శ్రీ విద్యానికేతన్ తిరుపతిలో ప్రారంభించారు. అద్భుతమైనటువంటి విద్యా సంస్థది. క్రమశిక్షణకు, సుశిక్షణకు, ఎన్నో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసినటువంటి ఆ విద్యా సంస్థకు అధిపతి మోహన్ బాబు గారు. సో మోహన్ బాబు గారు వీరిద్దరిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది ఐఏఎస్ ఆఫీసర్లో, కలెక్టర్గాను వాళ్ళను ఉన్నత పదవులు ఉండేలా చూడాలని కోరిక ఉండేదట. అలాగే తన చిన్న కుమారుడైనటువంటి మంచు మనోజ్ను మాత్రం తన వారసుడిగా సినీ ప్రవేశం చేయించాలని ఆయనకు లక్ష్యంగా ఉండేది. అయితే అన్నీ తాము అనుకున్నట్టు జరగవు కాబట్టి అటు ఇటుగా మారిపోయి ముగ్గురు కూడా సినీ పరిశ్రమలో ప్రవేశించారు. ఎందుకంటే తండ్రి ఆల్రెడీ సృష్టించినటువంటి ఒక సామ్రాజ్యం ఉంది, ఒక వారసత్వ మార్గం ఉంది, సినిమాలో సులువుగా ప్రవేశించేందుకు అనువైనటువంటి ఒక వాతావరణం ఉంది. కాబట్టి అందరూ కూడా నటులుగానే స్థిరపడిపోయారు. ఇందులో మళ్ళీ మనం చూసుకుంటే మంచు మనోజ్ కాస్త వైబ్రెంట్గా ఉన్నటువంటి అబ్బాయిగా, మనం మోహన్ బాబు గారి అబ్బాయిగానే మనం చూడాల్సి ఉంటుంది. ఆయన కాస్త వైబ్రెంట్గా ఉండడం, విలక్షణంగా ఉండడం, సామాన్యులకు విభిన్నంగా ఉండడం వల్ల ఆయన వ్యక్తిగత జీవితం కూడా కాస్త అటు ఇటుగా ఊగిసలాడింది. ఆయన వైవాహిక జీవితం దెబ్బతినింది. మొదటి భార్యకు ఆయన విడాకులు ఇచ్చేశారు, ప్రణతి. ఆమెకు విడాకులు ఇచ్చేశారు. విడాకులు ఇచ్చిన తర్వాత ఆయన చాలా డిప్రెషన్కు, మానసిక కుంగుబాటుకు కూడా లోనయ్యారు. దాని నుంచి క్రమక్రమంగా తేరుకుంటూ ఆయన ఏం చేశారు, తాను ఎవరినైతే ఇంతకు ముందు పెళ్లికి ముందే ప్రేమించారో శోభా నాగిరెడ్డి వాళ్ళ కుమార్తె భూమా మౌనికను ఆయన ప్రేమించారు. ఆమెకు కూడా వివాహమైంది. అయితే అప్పట్లో వీరిద్దరి వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడం వల్ల ఎవరికి వాళ్ళు వివాహాలు చేసుకొని వ్యక్తిగత జీవితంలో స్థిరపడిపోయారు. అయితే వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ మాత్రం అలాగే పచ్చగానే ఉండేది. కాబట్టి మౌనిక గారు కూడా భర్తకు విడాకులు ఇచ్చేసిన తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం మోహన్ బాబు గారికి అంతగా ఇష్టం లేదు అని అప్పుడే మనకు అనిపించింది. ఎందుకంటే ఆయన పెళ్లికి కాస్త ముభావంగా ఉండడం, కాస్త దూరంగా ఉండడం. అప్పుడు మంచు లక్ష్మి గారే దగ్గర ఉండి తన తమ్ముడి వివాహాన్ని జరిపించారు. అవన్నీ మనం చూసాం. అలాగే ఇక్కడ వివాహం జరిగిన తర్వాత మంచు మనోజ్ గారి జీవితం క్రమంగా కొంచెం గాడిన పడింది అని అంటూ ఉన్నారు. అలాగే మౌనిక అతన్ని లీడ్ చేస్తూ ఉండడం, ఇలా కాదు ఇలా ఉండాలని కాస్త చెబుతూ ఉండడం వల్ల అతను మళ్ళీ తన కెరీర్ని రీగెయిన్ చేసుకోవడానికి, ఎందుకంటే చాలా ఏళ్లుగా అతను సినిమాలు తీయడం మానేశారు. మంచు విష్ణు సినిమాలు తీస్తూ ఉన్నారు, కానీ అంత గొప్ప విజయాన్ని సాధించలేకపోయాయి. ఇప్పుడు ఆయన మల్టీ స్టారర్గా కన్నప్ప సినిమా తీస్తున్నారు. అది చాలా పెద్ద ప్రాజెక్ట్, మల్టీ క్రోస్ ప్రాజెక్ట్ని ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం మనకందరికీ తెలుసు. మంచు లక్ష్మి గారు ఎప్పుడు కూడా ఇద్దరు తమ్ముళ్లతోన సమయంతోనే ఉండేది. అదే రకమైన ప్రేమను ఆమెను చూపిస్తున్న విషయం పలు సందర్భాల్లో మనం చూసాం. ఇక విషయానికి వస్తే ఇక్కడ మంచు విష్ణుకు మనోజ్కు మధ్య అభిప్రాయ భేదాలు పుట్టడానికి కారణం ప్రధానంగా శ్రీ విద్యానికేతన్ అని మనకు తెలుస్తోంది. ఎందుకంటే అత్యంత ఆదాయం ఇచ్చేటువంటి ఆ విద్యానికేతన్లోన మోహన్ బాబు గారు మంచు మనోజ్కు సరైన వాటా ఇవ్వలేదు అని ఇప్పుడు వార్తలు గుప్పుమంటున్నాయి. తనకు ఇచ్చారు, ఆస్తిని పంచారు, భూములు పంచారు, కొన్ని ఇళ్ళు పంచారు. పంచిన తర్వాత నికరమైనటువంటి ఆదాయాన్ని, సతతం ఆదాయం ఇచ్చేటువంటి విద్యానికేతన్ విషయంగా మాత్రం ఎందుకు మోహన్ బాబు గారు మంచు మనోజ్ పట్ల అంతగా హితదృష్టితో చూడలేదు అని అందరూ అనుకుంటున్నారు. ఈ విషయంగా అతనికి చాలా అసంతృప్తి ఉందని, చాలా సందర్భంలో తండ్రిని ఈ విషయంగా నిలదీశారు అని కూడా మనకు
తెలుస్తోంది. 2 ఏళ్ల క్రితం మంచు విష్ణు గారు మనోజ్ పైన దాడి చేసినట్టు మంచు మనోజ్ గారి ఒక వీడియో వైరల్ చేయడం, ఆ తర్వాత దాన్ని డిలీట్ చేయడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. ఈ పరిణామ క్రమంలోన మంచు మనోజ్ గారు నిన్న జల్పల్లిలో ఉండేటువంటి మోహన్ బాబు ఫామ్ హౌస్కు వెళ్ళి అక్కడ తండ్రితో ఘర్షణ వైఖరిలో ప్రశ్నించడము, మాట్లాడడము ఇవన్నీ చేశారు అని వినికిడి. సో వాళ్ళిద్దరూ మాట పెరిగి మళ్ళీ ఘర్షణ పెరిగిందో ఏమైందో తెలియదు, కానీ ఇద్దరు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. మొట్టమొదట ఏమీ జరగలేదు అన్నారు. పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు రాగానే మళ్ళీ ఇది మా ఇంటి గొడవలేంటి, మాకు మేము సర్ది చెప్పుకుంటాము, సారీ అని చెప్పగానే వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మంచు మనోజ్ హాస్పిటలైజ్ అయ్యారు. ఆయన హాస్పిటల్కు వచ్చి తనకు 4 గాయాలయ్యాయని, తన పైన దాడి జరిగిందని చెప్పడంతో ఆ హాస్పిటల్ వాళ్ళు దీన్ని మెడికో లీగల్ కేసుగా నిర్ధారించారు. సో ఈ మెడికో లీగల్ కేసు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది మంచు మోహన్ బాబు గారు. ఈ విధంగా తన కొడుకే తన పైన ఎందుకు ఫిర్యాదు చేశారు, అన్నపైన ఎందుకు ఫిర్యాదు చేశారు, నాన్నపైన ఎందుకు ఫిర్యాదు చేశారు, నిజంగా మంచు మనోజ్ పైన అంత తీవ్రంగా దాడి జరిగిందా అనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్నటువంటి ప్రశ్న. మంచు మనోజ్ గారిని కాస్త నచ్చజెప్పి, లేదా ఇప్పుడు కాదులేవై ఇంకొకసారి ఇస్తానని ఏదో ఒకటి సర్ది చెప్పి ఉండింటే మోహన్ బాబు గారికి ఈ తలనొప్పి తప్పేది కదా. మరి ఎక్కడో ఏదో తేడా కొట్టింది కాబట్టి మంచు మనోజ్ ఇప్పుడు విరుచుకు పడిపోతున్నాడు. సరిగ్గా ఈ సమయానికి మంచు విష్ణు దుబాయ్కి వెళ్ళి ఉండడం, మంచు లక్ష్మి గారు కూడా విదేశాలకు వెళ్ళి ఉంటే ఆమె అదరాబదరగా వచ్చి తన తండ్రి గారింటికి వెళ్ళి తమ్ముడితో మాట్లాడింది, నాన్నగారితో మాట్లాడింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగింది. ఇప్పుడు మంచు విష్ణు గారు కూడా వస్తారేమో. అయితే ఈ సమయంలోనే మంచు విష్ణు గారికి సంబంధించినటువంటి దాదాపు 40 మంది బౌన్సర్లు అక్కడ మోహరించి ఉండడం, అలాగే మంచు మనోజ్ కూడా తనకు సంబంధించినటువంటి బౌన్సర్లను, స్నేహితుల్ని దాదాపు 30 మందిని అక్కడ మోహరింప చేయడం వల్ల పరిస్థితి కాస్త ఉధృతంగా మారింది. పోలీసులు కూడా వెళ్ళి ఏం జరుగుతుందయ్యా బాబు, ఇక్కడంతా చూసే వాళ్ళందరూ ఏదో జరిగిపోతుందని అంటున్నారు, మీరు గొడవలుంటే ఇంట్లో సర్దుకోండి, కానీ ఇలా వీధికి ఎక్కుతారంటే, రచకెక్కుతారంటే అని అడిగినట్టు కూడా తెలుస్తుంది. ఈ విషయంగా సినీ పరిశ్రమ పెద్దలు ఎవరు కూడా పెద్దగా ఆసక్తి చూపట్లేదు, వారు ముందంజ వేయట్లేదు. ఎందుకంటే ఇది వారి వ్యక్తిగత వ్యవహారం, వాళ్ళే తేల్చుకోవాల్సింది కాబట్టి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మంచు మోహన్ బాబు గారి కుటుంబం రోడ్డుకి ఎక్కింది. కానీ ఇదే వరుసలో చూసుకుంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన ఎన్నో ఆస్తులు సమకూర్చారు, తమ బిడ్డలకు ఇచ్చారు. నాగార్జున కావచ్చు, అక్కినేని వెంకట్ కావచ్చు, వీరందరూ కూడా చాలా సంయమనంతో వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా హాయిగా జీవిస్తున్నటువంటి దృశ్యం మనం చూడొచ్చు. అలాగే దగ్గుపాటి సురేష్, వెంకటేష్ వీళ్ళిద్దరు కూడా రామానాయుడు గారి పుత్రులు, వీళ్ళు కూడా ఏ గొడవలు లేకుండా హాయిగానే ఉంటున్నారు. ఆస్తుల వ్యవహారాన్ని వాళ్ళకు వాళ్ళే సర్ది చెప్పుకోగలుగుతున్నారు. మన కళ్ళెదుట ఈ 2 ఉదాహరణలు ప్రబలంగా కనిపిస్తున్నప్పుడు మరి మంచు మోహన్ బాబు పుత్రులు ఇద్దరు కూడా ఎందుకు ఇలా ఘర్షించుకోవాలి అన్నది ఈరోజు అభిమానులకు అందరినీ కూడా వేధిస్తున్నటువంటి ప్రశ్న. ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్య త్వరగా సమసిపోవాలని, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆస్తి విభేదాలు వెంటనే తగ్గిపోవాలని, మోహన్ బాబు పెద్ద మనిషిగా ఉండి వాళ్ళిద్దరికీ సర్ది చెప్పి సమన్యాయం చేయగలిగితే ఖచ్చితంగా వారు సంతోషంగానే ఉంటారు. ఇందులో ఏ సందేహం లేదు. కాకపోతే మీడియాకు మాత్రం ఇది చాలా పెద్ద ఫుడ్గా మారిపోయింది. ఈరోజు ఎన్నో మీడియా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలు జల్పల్లి దగ్గర, ఫామ్ హౌస్ దగ్గర మోహరించి ఉన్నాయి, కెమెరాలు రెడీ చేసుకుని ఉన్నారు. ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందా, ఎప్పుడు దేన్ని క్యాప్చర్ చేసుకుందామని వాళ్ళు చాలా కుతూహలంతో ఉన్నారు. అంతే కదండి. పేదవాడి ఇంట్లో పెళ్ళైనా ఎవరికి పట్టదు, పెద్దవాడి ఇంట్లో రాజుకు కురుపైనా కూడా అది వార్తగా ధరణికి ఎక్కుతుందని పూర్వకాలంలో పెద్దలు చెప్పినట్టు ఇక్కడ మంచు మనోజ్ వ్యక్తిగత అసంతృప్తి, మంచు మనోజ్ వ్యక్తిగత అసమాధానం, మంచు మనోజ్ తీవ్రంగా ప్రతిఘటించడం అనేటువంటి చర్య ఇవాళ మీడియాకు ప్రధాన వార్తగా మారిపోయింది.
సో ఇది రేపటికి దీని పరిణామక్రమం ఎలా ఉంటుందో, ఇది ఎంత దాకా కొనసాగుతుందో మనం వేచి చూడవలసిందే. ఇదండి ఇవాళ వర్తమాన అంశంలోన మంచు మనోజుకు సంబంధించినటువంటి విషయం మీ ముందు ఉంచుతున్నాను. మరో ముఖ్యమైన అంశంతో నేను మీ ముందుకు వస్తాను. దిస్ ఈస్ రామదుర్గం మధుసూదన్ సైనింగ్ ఆఫ్.